హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఈ నోటిఫికేషన్ మనకి NMDFSC అంటే నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ న్యూ ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. వీళ్ళు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద డిప్యూటీ మేనేజర్, కంపెనీ సెక్రటరీ, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్, అసిస్టెంట్ మేనేజర్ HRM అండ్ అడ్మిన్ డిపార్ట్మెంట్, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జనరల్ క్యాడర్కి సంబంధించిన పోస్టుల గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. నేను మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ సంబంధించిన పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ మనకి ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్. దీనికి సంబంధించిన బేసిక్ పే వచ్చేసి మనకు మినిమం 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, మినిమం 50% మార్క్స్ ఉండాలి. అలాగే దీనికి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని కూడా ఇచ్చాడు సూపర్వైజరీ లెవెల్లో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఇంకొక పోస్టు, ఇది ఒకటి UR, ఒకటి OBCకి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి మొత్తం. దీనికి సంబంధించి PG డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ అని ఇచ్చిండు. ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్ MBR LLB ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకొక చూసుకుంటే మనము అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్ అని ఇచ్చిండు. దీంట్లో ఒకటే పోస్ట్ ఉంది, SC రిజర్వ్డ్. బేసిక్ పే 30,000 స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే PG డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఉంది, మినిమం 50% మార్క్స్ ఉండాలి. అలాగే నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ HRM ఉంది. ఇందులో కూడా మనకి ఒకటే పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్. బేసిక్ పే 30,000 స్టార్ట్ అవుతుంది. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి దీంట్లో PG డిగ్రీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఇచ్చిండు, 50% మార్క్స్ ఉండాలి. ఇక మనకి మెయిన్గా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఒకటే ఇది పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించి. ఇందులో మీకు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 2 పోస్టులు ఉన్నాయి, OBCలో ఒక పోస్ట్ ఉంది, EWSలో ఒక పోస్ట్ ఉంది, SC కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. బేసిక్ పే వచ్చేసి మనకు 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి డిగ్రీ ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇచ్చిండు. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరి కాదు, ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, MS ఆఫీస్ ప్యాకేజ్ వచ్చి ఉంటే మీకు ఇంకా ప్లస్ అవుతుంది. సో ఇది మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జనరల్ క్యాడర్. అండ్ దీనికి మీకు ఇక్కడ చూసుకున్నట్టు క్లియర్గా ఇచ్చిండు. స్కేల్ ఆఫ్ పే షోన్ అబోవ్ ఇస్ బేస్డ్ ఆన్ DA అలయన్స్ అంటే IDA ప్యాటర్న్ లో ఉంటుంది. మీకు 30%, 35% ఆఫ్ బేసిక్ పే అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ మెడికల్ అసిస్టెంట్, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్కాష్మెంట్ లీవ్స్, అంటే మీకు మిగతా అలవెన్స్ అన్ని కలుపుకొని శాలరీ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చిండు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 30 days ఫ్రమ్ ద పబ్లికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్, అండ్ క్లోజింగ్ డేట్ కూడా 30 days వరకు ఉంది. సో మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి జూన్ ఆర్ జూలైలో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, టెస్ట్ అండ్ ప్యాటర్న్ సిలబస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం క్లియర్గా పోస్ట్ వైజ్ టెస్ట్ ప్యాటర్న్ అనేది ఇచ్చిండు. మెయిన్గా మనం ఎక్కువ డిగ్రీ పైన అప్లై చేసాం కాబట్టి నేను ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంబంధించిన ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 200 questions, 200 మార్క్స్ ఇచ్చిండు. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. అలాగే దీంట్లో నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఉంటుంది. ఒక రాంగ్ క్వశ్చన్కి మనకి 0.25 మార్క్స్ అనేది మార్క్స్ కట్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 600 రూపీస్ ఫర్ డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి 600 రూపీస్ ఫీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కోసం 200 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PW క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు కట్టే అవసరం లేదు. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను వీడియో చేస్తాను.